మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసందోహం మధ్య బయలుదేరారు. పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా జనంతో నిండిపోయింది. దీనిలో భాగంగా కాకినాడ రూరల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పంతం నానాజీ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా పిఎస్సి సభ్యులు ఆయన స్పందన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి నానాజీ గారు, జనాలు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఆయన ఫోటో పెట్టుకుని నేను కాకినాడ రోడ్లో నామినేషన్ వేస్తే ఎక్కడ ఏ రోడ్డు ఖాళీ లేకుండా ఎక్కించిపోయింది. ఆయనే స్వయంగా కదిలి వెళ్తే ఎలా ఉంటుందంటే దాని గురించి మనం డిస్కషన్ అనవసరం. ఎందుకంటే నేను ఆయన కలుద్దామని రావడానికి నాకు 2-3 గంటలు పట్టింది. అది పరిస్థితి. అక్కడికి పిఠాపురం వచ్చిన తర్వాత ఇక్కడ చేరడానికి. పిఠాపురం నియోజకవర్గంలో మామూలుగా ఎక్కడైనా సాధారణంగా రాజకీయ నాయకులు పాల్గొంటారు ఈ నామినేషన్లో. ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ప్రజల స్పందన చూస్తుంటే మీకు ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది? 1 lakh మినిమం మెజార్టీ వస్తుంది సార్. ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ. పిఠాపురం సైకాలజీ ప్రకారం చూసుకున్నా సరే 1 లక్ష ఎట్టి పరిస్థితుల్లో 1 లక్ష మెజార్టీ ఎట్టి పరిస్థితి. పిఠాపురం ప్రేమిస్తే అమితంగా ప్రేమిస్తారు. ప్రేమించడం మొదలుపెట్టారు ఆయన్ని. రోజు రోజుకి ఆ ప్రేమ పెరుగుతూ వెళ్తా ఉంది. ఇక వైసీపీ వాళ్ళు అంటే క్యాన్వసింగ్ చేయడానికి బొమ్మాట పడడం, ఇబ్బంది పడడం, సిగ్గుపడడం, ఆ స్థాయికి సిగ్గుపడుతున్నారు. ఒకవేళ డబ్బులు తీసుకుని ప్రచారానికి వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళకి ప్రచారానికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నారు. ఆ పరిస్థితి వచ్చింది. అంటే ఓటు వేయడానికి డబ్బులు ఇచ్చే పద్ధతి కన్నా ఓటు వేయకుండా ఉండడానికి కూడా డబ్బులు ఇస్తున్నారని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. దీంట్లో మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే కొత్త రకాల ఎలక్షన్లు చేస్తున్నారండి వీళ్ళు. ఒక రకం ఎలక్షన్ కాదు. ఇంట్లోంచి కదలకుండా ఉండండి, మీకు డబ్బులు ఇస్తాం, మీరు ఎవరో కదలకండి, మేము ఒక్కళ్ళే కదులుతాం, మేము 4 వెళ్ళి ఓటు వేసుకుంటాం, 4 ఓట్లతో పోలింగే 4 ఓట్లు చేస్తామన్న టైపు. ఆ టైపు అయ్యే కుదరదు. అందరూ తోసుకుని బయటకు వస్తారు. 1 లక్ష రూపాయలు కొట్టేది గ్లాస్కే, అందులో సందేహం లేదు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఫైనల్ గా కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ గారు ఎంత మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడిగి పెట్టబోతున్నారు? మెజారిటీ అంటే 2 లక్షలు రెండో స్థానంలో నానాజీ గారు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత రెండో స్థానం నానాజీ గారు. సర్వేస్ అయితే చెప్తా ఉన్నాయి. 20,000 స్టార్ట్ అయినటువంటి సర్వేలు రోజు రోజుకి 30,000 అలా పెరుగుతూ ఉంది. కానీ ఆ గ్రాఫ్ పైకి వెళ్తాం తప్ప కిందకి ఎక్కడ రావట్లేదు రోజు రోజుకి. అట్లాగే వైసీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఒకరి తర్వాత రోజు రోజుకి నాయకులు వచ్చి అలా జాయిన్ అవుతూ ఉన్నారు. కొన్ని గ్రామాలు అయితే నెమ్మదిగా ఎనానిమస్ అయ్యి వాతావరణం కనపడుతుంది. రైట్. పంత నానాజీ గారు అయితే ప్రజల నుంచి మద్దతు స్వచ్ఛందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది. పిఠాపురం నుంచి 1 లక్ష పైన మెజారిటీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పిఠాపురం నుంచి కాకుండా కాకినాడ రూరల్ నుంచి కూడా ప్రజలు అటు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే రోజు రోజు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అదేవిధంగా ప్రజల నుంచి స్పందన అత్యద్భుతంగా ఉందని చెప్పి తన యొక్క స్పందన తెలియజేస్తున్నారు పంత నానాజీ గారు. కెమెరామెన్ వెంకటేష్తో సుమన్ టీవీ.